పప్పులాల్ గారు కూడా సంతోషించాలని తమరికి తొలిసారి కానుకగా కొనిచ్చారు. ప్రియా, ఏమండి, నాకున్న అన్ని చీరల్ని ఆదిత్య ఇచ్చిన చీరే డామినేట్ చేస్తుంది. నచ్చిన వాళ్ళు ఇచ్చింది కదా, అందుకే మెచ్చుకుంటావు. బాగుంది కాబట్టే అంటున్నాను. 30,000 బాగాలేవా? ధర పెట్టినా కొన్ని వెలవెలపోతూ ఉంటాయి తెలుసా? ఎంతైనా అది రక్త సంబంధం కదా, నీ టేస్ట్ వాటి టేస్ట్ కలిసి ఉంటాయి. చిచ్చి, ఏ మనుషులో ఏమో, పేరుకే అంత ఫోను ఇంత ఫోను. ఫోన్ కలవదు, ఏం కలదు. వేస్ట్ 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 ఫెలో. ఎవరి మీదే అంత చిరాకు పడుతున్నావు? ఆ చీరదాత మీదే, ఆ పప్పుగాడి మీదే, ఆ ఆదిత్య మీదే, ఓ దొద్దమ్మ మీదే. అమ్మో అమ్మో, వాణ్ణి ఎన్ని మాటలు అంటున్నావో. ఏంటి అని అనగానే అమ్మో అమ్మో అంటున్నావు? చాలా వెనకేసుకొస్తున్నావు. ఏదో సొంత కొడుకే కొనిచ్చినట్టు అంత మురిసిపోతున్నావు. అంతా వింటూనే ఉన్నాను ప్రియా. అత్త మీద కోపం దొత్తు మీద చూపించినట్టు వాడు ఫోన్ కలవకపోతే ఆ కోపం నా మీద చూపిస్తావేంటి? దానికి వాడితో ఏం పనుందో? పనా పాడా, వాడు ఫోన్ ఎత్తలేదన్న కోపం. ఏ ప్రియా, మాటలు తిన్నగా రాని. నేనేమి పని పట్ట లేకుండా ఊరికే టైంపాస్ కి ఫోన్ చేస్తున్నానా? అర్జెంట్ గా హాస్పిటల్లో ఒకరికి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి. వాడితే ఏ పాజిటివేగా, అందుకే ఫోన్ ట్రై చేస్తున్నాను. పనా పాడా అంటావేంటి? చదువు మానేశానని చులకనగా మాట్లాడుకో. నాది వినోబా స్టైల్. సరోజినీ నాయుడు గారు నా ఆదర్శం, ప్రాణహితం నా మతం. తులసి, నాది ఏ పాజిటివే, కావాలంటే నేను ఇస్తా పదా. నీ ఆరోగ్యమే అంతంత మాత్రం. ఎలా తీసుకుంటారు ప్రియా? ఏదో మొహమాటానికి వెళ్ళి నీ ఆరోగ్యమేమి పాడు చేసుకోవద్దు తల్లి. అవును, నాకొక డౌట్. నాది మామైతే ఒకే బ్లడ్ గ్రూప్, నీది వాడిది ఒకే గ్రూప్. ఎలా? అయినాళ్ళకి కాక ఇలా మేనరికాళ్ళకి బ్లడ్ గ్రూప్లు ఎలా కలుస్తాయబ్బా? అందుకే రక్త సంబంధం అంటారమ్మా. అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసు. పొద్దుననగా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడో ఏమో, ఇంతవరకు ఇంటికి రాలేదు. చెప్పరా అది? నేను వాళ్ళ అమ్మన్రా. చెప్పండి ఆంటీ. ఆదిత్య నీ దగ్గర ఉన్నాడా సంజయ్? లేడాంటీ, ఇవాళ వాడు అసలు నన్ను కలవనే లేదు. ఎక్కడికైనా వెళ్ళాడా? తెలీదంటీ. హలో రవి, నేను ఆదిత్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆదిత్య ఎక్కడ్రా? తెలీదంటీ. తెలీదంటావేంట్రా? పొద్దున్న లేస్తే అందరూ కలిసి తిరుగుతూనే ఉంటారుగా.
కరెక్టే ఆంటీ, కానీ ఇవాళ వాడు నాకు ఫోన్ చేయలేదు. ఎవరికి ఫోన్ కూడా చేయలేదంట. తొందరపడ్డానా? తప్పు చేశాను. వాడు హర్ట్ అయినట్టున్నాడా? ఛే, ఎందుకంత సీరియస్ అయ్యాను? కాస్త కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. ఏమంటున్నారు అత్తయ్య? చెప్పాను కదే వాళ్ళేం తెలియదంటున్నారని. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. పాపం ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. భయంగా ఉందండి. ఈ నేళ్లలో ఎన్నడూ ఇలా ఇంటికి రాకుండా లేడు. ఒరే ప్రసాదు, అంతలా ఎందుకు అరవాల్సి వచ్చింది? ఎప్పుడైనా అదేగా జరిగేది. ఇలా జరుగుతుందని నేను అనుకున్నానా? మాట పడి ఎరగనివాడు బాధపడ్డట్టున్నాడండి. అనక తప్పదు కదా అని అనేశాను. వాడికి తెలియాలిగా. నెమ్మదిగా చెప్తే పోయేది, అంతలా గదమా ఇస్తారా? ఏదో టెన్షన్లో అలా అనేశాను. సారీ దుర్గా. ఇదిగో దుర్గా, నువ్వేం భయపడకు. వాడెక్కడికి పోడు, అలిగి ఉంటాడు, వచ్చేస్తాడులే. వాడికి రోషం ఎక్కువ పిన్ని, నీకు తెలుసుగా. నువ్వంటే ప్రేమ కూడా ఎక్కువేనే. నిన్ను చూడకుండా వాడు ఉండలేడు. వాడికి ఇష్టమైన వాళ్ళ గురించి ఆయన అన్నారని. వాడికి నీకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు. అంతేనంటవా పిన్ని? ఖచ్చితంగా అంతే. నువ్వేం భయపడొద్దు. ఎక్కడున్నావురా ఆదిత్య? త్వరగా రారా భగవంతుడా. ఎవడరా నెట్టాడు? శబాష్. బాబు, మీరేంటి ఈ టైంలో ఇలా? ఇలా ఉన్నాను కాబట్టే ఇక్కడికి వచ్చాను. ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటారా బాబు? ఇంటికి వెళ్ళేవాడిని అయితే ఇక్కడికి ఎందుకు వస్తా? బయట పడితే మీడియా అల్లరి చేస్తుంది. రేపు పొద్దున వార్తలు ఫ్లాష్ న్యూస్ చేస్తారు, ఫోటోలు వేస్తారు. బాబు, అరే బాబు జాగ్రత్త. సెలవు పెంచే. ఎందుకు బాబు? సేఫెస్ట్ ప్లేస్ అదే. పడుకుంటా, తెల్లారుజామున వెళ్ళిపోతా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి బాబు. సెల్ ఓపెన్ చేయి. అలాగే బాబు, జాగ్రత్త జాగ్రత్త బాబు. స్టడీగా ఉండవా? ఎందుకయ్యా తాగడం? అరే బాబు జాగ్రత్త, జాగ్రత్త బాబు. అరే బాబు, బాబు ఏంటి బాబు? పడుకో. సెల్ ఓపెన్ చేయి. బాబు జాగ్రత్త, కూర్చోండి బాబు. ఏయ్, ఏయ్. ఏంటి బాబు? బ్లాంకెట్ ఇవ్వా? అక్కడే ఉంది బాబు. అక్కడే ఉంది చూడు బాబు. మళ్ళీ ఏంటి బాబు? నా విషయం నీకు నాకు ఈ బ్లాంకెట్ కి మాత్రమే తెలియాలి. ఓకే బాబు. ప్రామిస్? ప్రామిస్. పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఎంత తెలివిగా ఆలోచించారు. కమిషనర్ గారు తెలివి. బాబు ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బావా, 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 బావా. ఏ నీకేమన్నా మెంటలా? బావ మా ఇంట్లో ఎందుకుంటాడే? వచ్చి వెతుకుతున్నావు? ఎందుకుంటాడు అంటే అలా వచ్చి ఉండేలా చేసే రకాలు కదా మీరు. ఇదిగో ఇప్పుడే కూర కలిపిన గంట మూతి మీద అంటిస్తే వాత పడుతుంది, మంట పుడుతుంది. రకాలు గిక్కాలు అన్నావంటే కొట్టేసి పంపిస్తాను, జాగ్రత్త. మీరే ఎక్కడో దాచి ఉంటారు. దాచడం ఏంటే?
దాచాల్సిన అవసరం మాకేంటి? అయినా బావని మేమెందుకు దాస్తామే? ఎందుకు దాస్తారో, దాచాల్సిన అవసరం ఏంటో, మీరేంటో, మీ బుద్ధులేంటో అత్తే నాకు అర్థమయ్యేలా చెప్పిందిలే. ఏయ్, బుద్ధులు గిద్దులు అన్నావంటే బుర్ర డీజే మోత మోగుతుంది. ఆ దుర్గమ్మ చెప్పిందని నువ్వు పోలీస్ కుక్కలా వెతుకుతున్నావా? ఏంటి, కుక్కనా? మామూలు కుక్కవి కాదు, ఆ దుర్గమ్మ ట్రైనింగ్ ఇచ్చిన పిచ్చి కుక్కవి. మర్యాదగా వెళతావా వెళ్ళవా? లేనప్పుడు వెతుక్కుంటే నీకేంటే, వెతుక్కో నువ్వు. బావా, బావా, థు, నీ బావా, బావా, బావా. దీని సంగతి చెప్తాను, ఉండవే. ఏయ్ ఏయ్, ఇప్పుడే కూర కలిపిన గంట అన్నానుగా, పోతావా బాత పెట్టనా? పెట్టనా పెట్టనా పెట్టనా? వాత పెడితే మా అత్తయ్య నీ వీపు మూత మోగిస్తుంది. అవును, మీ అమ్మ కనబడట్లేదేంటి? మా అమ్మతో నీకేం పనే? బావ ఇంకా ఇంటికి రాలేదు. ఆవిడకేమైనా తెలుస్తుందేమోనని. మా అమ్మ లేదు, పొద్దున్నే మంత్రాలయం వెళ్ళింది. ఒక్కతే వెళ్ళిందా? బావనేమైనా తీసుకెళ్ళిందా? కళ్ళు రాల్తాయి. ముందు పోవే పోవే అవతలికి రా. ఏయ్ వెళ్ళు, వదులు. వాడింటికి వాడు రాకపోతే మా ఇంటికొచ్చి వెతకడం ఏంటో. ఆ దుర్గమ్మ ఇది ఒకేలా ఉన్నారు. అయినా వాడు ఈ టైం దాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఎందుకు రానట్టు? వాడు రాకపోవడానికి ఇది మా ఇంటికొచ్చి వెతకడానికి లింక్ ఏంటి? నమస్తే సార్. సార్, ఈ టైంలో వచ్చారేంటి సార్? రేపు కమిషనర్ గారు మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నారు. అర్జెంటుగా ఫైల్ కావాలంటే తీసుకెళ్ళడానికి వచ్చాను. బాబు గారిని చూస్తాడేమో. ఏంటి, నువ్వు బయట ఉండాలి కదా, లోపల ఏం చేస్తున్నావు? మీరు వస్తున్నారని లోపలికి వచ్చాను సార్. వస్తే నాకేమైనా స్టేషన్ కొత్త? బయటకెళ్ళు. అవును, సెల్లో ఎవరు? ఎవరు పిటికే సార్, పెట్రోలింగ్ వాళ్ళు తీసుకొచ్చారు. నాకు ఇన్ఫార్మ్ చేయలేదేంటి? ఎవరు వాడు? ఏం కేసు? సార్ 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 ఏదో వైన్ షాప్ దగ్గర గొడవ అండి సార్. రేపు చూద్దరు కానీ సార్. తప్పుకో. రేయ్ లేరా, రేయ్ లేరా. పిలుస్తుంటే పలకవేంట్రా? రేయ్ లే. ఆదిత్య, ఆదిత్య, నానా ఆదిత్య, వీడు ఇందులో ఎందుకున్నాడు?
ఏం చేయాలో తెలియలేదు సార్. బుద్ధి లేకపోతే సరే, వాడు పడుకుంటే మాత్రం పడుకొనిస్తావా? బావకు చెప్పలేకపోతే నాకైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా. పైగా దాచాలని చూస్తావా? వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఆదిత్య, నాన్న ఆదిత్య, 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 నాన్న ఆదిత్య, ఆదిత్య లే. ఆదిత్య, నాన్న ఆదిత్య, వీడిలా తాగటం ఏంటి? ఏమైంది వీడికి? నాన్న ఆదిత్య. సార్ నిలబాయ్. నాన్న ఆదిత్య, తెల్లారి లోపు వీడిని ఒక్కడనే ఇలా చూస్తే వీడి లైఫ్ ఏం కావాలి? బావ పరిస్థితి ఏంటి? ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య కళ్ళు తెరువు నాన్న. పోయి ఆదిత్య, ఆదిత్య లేనా? గ్లాస్ ఇటు. ఇదిగో కాస్త మంచినీళ్ళు తాగు. కొంచెం తాగు, కొంచెం తాగు, కొంచెం. నాన్న ఏంట్రా? ఎన్నడూ లేని తాగుడేంట్రా? ఆదిత్య రే, నువ్వు ఉండే చోటు ఇది కాదురా. లే, ఎవరన్నా చూస్తే పరువు పోతుందిరా. లే పద. నా కొడుకు ఇలా ఎందుకయ్యాడు? అమ్మను బస్ ఎక్కించి వస్తూ వస్తూ స్టేషన్ కి వెళ్లి ఏదో ఫైల్ తీసుకొస్తానని చెప్పి ఇంకా రాలేదు నాన్న. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానని తెలుసు కదా. ఎంత నా ధైర్య సాహసాల మీద నమ్మకం ఉన్నా ఇంతసేపు రాకపోవడం ఏంటి? స్టేషన్ కి వెళ్తే చాలు ఇల్లు మర్చిపోతాడు. వస్తున్నట్టున్నారు సాంబయ్య గారు. అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు డ్యూటీనేనా? ఆ కృష్ణప్రసాద్ గారిని కలిసి రావాలేమో. ఈయనకన్నిటికన్నా డ్యూటీనే ముఖ్యం. సాంబయ్య, మెల్లగా దిగు. అయ్యో సమయ, ఏమైంది వీడికి? మందు తలకెక్కింది. ఆవిడ గారు ఊర్లో లేదు, వీడేమో కనబట్టలేదు. కూడా పట్టుకెళ్లి మంత్రాలయంలో ఏ మంత్రం వేస్తుందో ఏంటో. అర్థం లేకుండా మాట్లాడుకో. ప్రియ మనకు చెప్పకుండా వాణ్ణెందుకు తీసుకెళ్తుంది? గొళ్లల్లో చాటుమాటు మంతనాలు వాళ్ళకి అలవాటే. దుర్గా ప్లీజ్, నువ్వు ఇల్యూజ్ అయి నన్ను ఇరిటేట్ చేయకు. ఇరిటేట్ అయితేనే వాడింటికి రాకుండా ఉంది. దాన్ని వాళ్ళు అవకాశంగా వాడుకుంటారు, కాచు కూర్చుంటారు. తులసి, నువ్వు లోపలికి రావద్దు. నేను దిగబెట్టి వస్తా. నువ్వు ఇంటికెళ్ళు.